ఇతడే కావచ్చునా ఆ లక్ష్మణ కుమారుడు? ఆ చుక్కల్లో చంద్రుని వలె మిలా మిలా దగ దగ మెచ్చిపోయిచుండెను. ఈ అందగాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ రోజు విడిచిపెట్టేదానని కాను. చేరను 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 రాఘవ రామచంద్రుడు. నేను వెళ్ళినంతలో నేను విరహబాధకు తాళలేక నేను వెళ్ళినంతలో అతడు నాకు ఒకటి రాచి పంపి ఉన్నాడు. అందుకే తమరి వద్దకు వచ్చి ఉంచినాడు. నాకు ఓ లేఖ ఇచ్చి పంపాను. దానిని చూసి నన్ను వివాహం ఆడు కదా. అటులాగనా వచ్చి నీ వీపు చూయించుము. మా అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి ఏ విధముగా రాజు రాసినో నేను చూసి చదివి ఉంటేవాడు. వాసిగాను కల్పపురి సుసాక్షిగా రాజా వాసిగాను కల్పపురి సుసాక్షిగా రాజా వాసిగాను కల్పపురి సుసాక్షిగా రాజా వాసిగాను కల్పపురి సుసాక్షిగా రాజా ఈశ్వర సాక్షిగా రాజా ఈశ్వర సాక్షిగా రాజా దోషమే సకాలు
నీ దిక్కున్న వారికి చెప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా అనుకుంటువా? ఏమి అన్యాయము, ఎంత అన్యాయము! నేను నా అన్నలకు నలుగురు అన్నల నుండి కూడా ఆ రావణ బ్రహ్మ అవవీర భయంకరుడు 10 తలలు 20 హస్తములు కదా ముల్లోకాలను గడగడలాడించిన ఆ రావణ బ్రహ్మ ఉండగా ఆ కరదూషణుడు కుంభకర్ణుడు విభీషణుడు నలుగురు అన్నల నుండి కూడా నాకు ఇంత అవమానము జరిగి ఉండెను. ఆ దుర్మార్గులు నరులు రామలక్ష్మణులు నా ముక్కు చెవులు కోసి ఇంత అందహీనురాలను చేసి ఉన్నారు. నేను ఎలా బతకగలను? నేను ఎలా మా అన్నయ్యలకు ముఖం చూపించగలను? విన్నావా? సేవగా ఇప్పటికే అవమాన భారంతో నేను తాళలేక ఇంటిని మా అన్నయ్యకు కరదూషినితో చెప్పి నిన్ను అదమందించదను.